ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు కలిసి స్కిట్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలందా? అయితే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైసింగ్ రాజు. ఎన్ని తంటాలు పడుతున్నావే? ఏమండి కాళ్ళు నొప్పి పెడుతున్నాయండి. నా కాళ్ళు మాత్రం ఎవడైనా మసాజ్ చేస్తున్నాడా? నాకు నొప్పిగానే ఉన్నాయి. మరి అలాంటప్పుడు క్యాబ్ బుక్ చేయొచ్చు కదా. క్యాబ్ ఏమన్నా మీ బాబుది అనుకున్నావా? 3 కిలోమీటర్లకు 300 తీసుకుంటాడు, నిన్ను చూస్తే 500 తీసుకుంటాడు. దానికి తోడు మళ్ళీ అద్దంలో ఎక్స్ట్రాగా నీకు సైట్ కొడతాడు. వాడి టైట్ క్లోజ్ లో వాడి హైట్ నచ్చి నైట్ ఫ్లైట్ ఎక్కి మీరు జంపు. ఆ తర్వాత నేను చిల్లుకా నేను మళ్ళీ కైట్ ఎగరేసుకో. నాకు అవసరమా ఇవన్నీ? అయినా అది ఎంత అండి? మీకు సిగరెట్ కాల్చేంత ఖర్చు కదా. దాని గురించి మాట్లాడకు. మీరు 24 గంటలు మా రక్తం పీలుస్తుంటే అది తట్టుకోలేక కాస్త పొగ పీలుస్తుంది, అది పెద్ద తప్ప. అయినా అదుపు లేకుండా ఖర్చు పెట్టడానికి నేను చేసుకున్నది ఐశ్వర్యరాయని కాదు, కల్పనారాయని. కాస్త పొదుపుగానే ఖర్చు పెట్టాలి. అయినా ఇలాగ పొదుపుగా వాడే ఇప్పుడు వరకు పిల్లలు లేకుంటున్నాం. ఈ సైజుకు నన్ను నీ పిల్లాడని అనుకుంటున్నారులే పద. అయినా ఇవన్నీ వదిలేయండి, అర్జెంట్గా స్టేషన్కి పోదామండి. అక్కడ మా నాన్నగారు చావు బతుకుల మధ్య ఉన్నారండి. మొన్నటి దాకా రత్తాలకి రవణమ్మకి మధ్యలో ఉన్నాడు, అందుకే ఇప్పుడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. మా నాన్నగారు మా అమ్మని తప్ప ఎవరిని కన్నెత్తి కూడా చూడలేదండి. ఈ అమ్మను ఒక్కదాన్నే కన్నెత్తి చూస్తాడు, మిగతా వాళ్ళందరినీ కాలెత్తి. సికింద్రాబాద్ 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 సికింద్రాబాదా బాబు? స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకొచ్చేస్తాడు. ఏంటి ఎటకాలమా? నేను అరిసింది నేను వెళ్ళడానికి కాదు, మీరు వస్తారేమోనని. బాబు ఎంత? 150. 50 రూపాయలకి రారా? నేను వస్తావు ఏంటి? లేకపోతే 50 రూపాయలకి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఏదవన్నా వస్తాడా? నేను వస్తాను, నువ్వు వెనక కూర్చో చెప్తా. ఓకేనా? వెళ్ళు. మొత్తానికి స్టేషన్ వచ్చింది. ఏమండి టికెట్ తీసుకోమంటారా? ఎందుకు ఒక బకెట్ నీళ్ళు తీసుకొని కల్లాపు చల్లు ఇక్కడ. ఏం చేస్తావు? టికెట్ తీసుకోపో, టికెట్ తీసుకోపో. మీకు ఏ విధంగా సహాయపడగలను? మా పక్కింటి అచ్చమ్మ నమ్మరాగాలు ఇస్తావా? నువ్వు దేనికున్నావు ఇక్కడ? టికెట్లు ఇవ్వడానికే కదా, ఇవ్వు. ఏమండి ఎన్ని టికెట్లు కావాలి? ఒక ఫుల్ టికెట్, ఒక హాఫ్ టికెట్ అండి. ఫుల్ హాఫ్. హాఫ్ ఎవరికండి? మా ఆయనకండి. ఆయనకి హాఫ్ ఏంటండి? ఈయన అన్ని సగం సగం పనులే చేస్తాడులేండి. చెప్పవే. గదిలో పాలు సగమే తాగాడు, గదిలో ఇంకా సగమే చేసి పెద్ద పెద్ద ప్రాజెక్టులే సగం చేసి ఆపేస్తున్నారు. నా సగం గురించి ఏం చెప్పారు? ఇక పద దా ఎక్కువ. నేనేమన్నా హనుమంతుని అనుకున్నావా నిన్ను ఇలా పట్టుకొని ఎత్తుకొని వెళ్ళడానికి? బాబా ఆ వినాయక చవితి రోజు నిన్ను కూడా నీళ్ళలో నిమజ్జనం చేస్తే సగం పేడ వదులుద్ది. బాబా ఆపండి, ఆపండి. నీ ఆశ నాకు ఆరాధనం, ప్రేమించే గుండె ఒక నందనం. నీ ఆశ నాకు ఆరాధనం, ప్రేమించే గుండె ఒక నందనం. నీ టేస్ట్ లో ఉప్పు ఉందా? ఊర్లో 2 కోట్ల అప్పు ఉంది. ఆపండి, ఆపండి అంటే ఆపరా? ఆపటానికి ఇది ఆర్టీసీ బస్సు కాదే, ట్రైను. ఇంత లేటుగా వచ్చి మళ్ళీ ఆపండి అంటావే? రెడీ అవ్వడానికి కొంచెం లేట్ అయిందండి. ఎక్కడ మరి రెడీ అవ్వకముందు రమాప్రభ, రెడీ అయిన తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ అయింది. లోపలికెళ్ళు. కాజోల్ వస్తుంది అనుకోని షారుఖ్ ఖాన్ అంత బిల్డప్ ఇచ్చా. వచ్చేది కన్నామని తెలిస్తే అసలు బయటకే వచ్చేవాని కాదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. మీరు ఫేస్ కి ఏదైనా క్రీమ్ వాడతారా? ఏం వాడినా? ఏదైనా వాడి చావండి, చూడలేక చేస్తున్నాం. రేయ్ ఏ స్టేషన్ మాస్టర్ ఇది? రైల్వే స్టేషన్ రా. ఎక్కడికి వెళ్తున్నావు? రాముడు ఎక్కడైతే జన్మించాడో అక్కడికే వెళ్తున్నానండి. టికెట్ ఉందా? లేదు సార్. అయితే పద. ఎక్కడికండి? ఎక్కడైతే కృష్ణుడు జన్మించాడో అక్కడికి. గోపి రాధా, గోపి రాధా. రాదురా. ఎందుకు వస్తుంది? ఇది ట్రైన్. అది ఎందుకు వస్తుంది? అది ట్రైన్. ఇది ఏమండి మేము ప్రేమ జంట అండి. గుళ్ళో గంట ఏం కాదు. కూర్చోండి. ట్రైన్ రా.
ట్రైన్ ఎఫెక్ట్ ఇవ్వండి రా, ఊగండి. నువ్వు ఊగకు, నువ్వు బయట కూడా ట్రైన్ ఊగినట్టు ఊగుతావు. మళ్ళీ ఎందుకు ఎక్కడికి బయలుదేరారు మీరిద్దరు? ఏమండి మీ ఇద్దరం ప్రేమించుకున్నామండి. ఓహో. పెద్దలు మా పెళ్లికి అంగీకరిస్తలేదండి. ఏంటి మీ పెద్దలు ఇంకా బతికే ఉన్నారా? అంటే నువ్వే పేదరాశి పెద్దమ్మలాగున్నావు, మళ్ళీ నీకు పెద్దలు ఏంటని. మా నాన్నకు పుట్టి నేను పెద్ద తప్పు చేశాను. మీ నాన్నకు పుట్టి నువ్వు తప్పు చేయలా, మీ నాన్న తప్పు చేస్తేనే నువ్వు పుట్టావు. ఏం మాట్లాడుతున్నారండి? ప్రేమ అంటే మీకేం తెలుసు? తాజ్దాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టించాడు. దాన్ని బట్టి మీకేం అర్థం అవుతుంది? మీరు బతుకున్నప్పుడే కాదు, చచ్చాక కూడా మా జేబుల్లో డబ్బులు వదిలిస్తారని అర్థమవుతుంది. ఏమండి ఆయన తాజ్మహల్ కట్టాడు, నేను పోతే ఏం కడతారండి? ఇంకో దాని మీద తాళి కడతాడు. ఏమండి మీ ఇద్దరిది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? మాది రివెంజ్ మ్యారేజ్లే. వీళ్ళ నాన్న పోలీస్ అండి. దీన్ని చేసుకోకపోతే 5 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తానన్నాడు. ఆ శిక్ష అనుభవించినా పోయేది, దీన్ని చేసుకుంటే 10 సంవత్సరాల నుంచి అనుభవిస్తాను. ఏమండి మీ ప్రేమలో ఇన్నాళ్ళ నుంచి రొమాంటిక్ సంఘటన ఏమైనా ఉన్నాయా? దీంతో రొమాంటిక్ పొరపాటున దీన్ని వాటేసుకుని ఇట్టా నుంచుంటే కొండ మీద కోతి ఆడుకున్నట్టుంది, దిగరా అంటున్నారు జనాలు. పెళ్లి గురించి ఏం తెలుసండి మీకు? చేయని నేరానికి శిక్ష. ఏమండి మీరు అలాగంటారు కానీ పెళ్లిలో ఆ బాజాలు భజంత్రీలు మోగుతుంటే చెవులకి ఎంత వినసొంపుగా ఉంటుందో తెలుసా? ఆ పెళ్లిలో డోలు ఎందుకు వాయిస్తారో తెలుసా? పెళ్ళైన తర్వాత పెళ్ళ మొగుని డోలు లాగా వాయించాలని. అన్ని నేనే మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడవా కన్నా? ఎందుకు మాట్లాడు మిన్నా? ఒరే దొన్నా, అవసరమా ఇప్పుడు? ప్రేమించుకునేటప్పుడే పండు బుజ్జి కన్న. వన్స్ పెళ్ళయింది అనుకో, పండు కాస్త పంది అయింది, బుజ్జి కాస్త గజ్జి అయింది, కన్న కాస్త దొన్న అయింది. మీకు తెలియదండి, నా మీద చాలా ప్రేమ ఉంది. పెళ్లికి ముందు కిలోల కిలోల ప్రేమ ఉందని మెసేజ్లు పెడతారు. వన్స్ పెళ్లి అయితే కిలో బియ్యందే, కిలో చక్కెరదే. ఏమంటే మీరు ఎన్నైనా చెప్పండి, ప్రేమ గొప్పది. పెళ్ళే గొప్పది, ప్రేమ గొప్పది. పెళ్ళే గొప్పది. టికెట్ టికెట్. రైలు కింద ఉండాల్సిన రూపాయి బిల్ల రైల్లోకి వచ్చిందేంటి? నన్ను చూసి ఫ్లాట్ అయ్యే వాళ్ళు కూడా ఈ ట్రైన్ లో ఎంతమంది ఉన్నారు మీకు తెలుసా? నిన్ను చూసి ఫ్లాట్ అయ్యాడంటే వాడు ఏ ప్లాట్ఫామ్ గాడో అయి ఉంటాడు. ఏం చేస్తున్నారు కిందరా? నా తప్పేం లేదండి, నేనేం చేయలేదు. నేనేదో గోల్డ్ కట్ చేసుకోవడానికి వెళ్ళానండి. మీరు ధనరాజ్ వీడియో ఎక్కువ సార్లు చూసినట్టున్నాడు. అడిగితే ఏం చెప్తున్నావురా? టికెట్ అడిగింది అది. టికెట్ లేదు మేడం. టికెట్ లేదా? లేదు మేడం. పక్కన నిలబడు. ఏమండి పైన పడుకోనా? పైన పడుకోక ఈడి పైన పడుకుంటావా? పడుకోపో. బాము బాము. అబ్బా సరైనదంటే వాటేసుకుంది. వదలండి. ఇతర బింద సత్తు బింద మాట్లాడేసేవాడి దగ్గరకు వచ్చినట్టుంది. మనం ఇద్దరం ప్రేమికులం కదా, హాయిగా ట్రైన్ లో చచ్చిపోదామా? ప్రియులు లేకపోతే ఇంకొకరిని చూసుకోవచ్చు, చచ్చిపోవడం ఎందుకురా ఎదవా? ఏమండి ట్రైన్ లో బాంబు పేలితే మేకప్ పోద్దా? నువ్వే పోతావే పిచ్చి. మేకప్ పోవటం ఏంటి? ఏమండి ట్రైన్ లో బాంబు పేలితే నేను నుజ్జు అవుతానా? ఆల్రెడీ గుజ్జు తీసిన బత్తాకాయలాగా ఉంటావు, మళ్ళీ నీకు నుజ్జు ఒక్కలో నుజ్జు. నేను దూకేస్తున్నాను. నేను వెళ్తున్నా. ఏమండి నన్ను వదిలేస్తున్నారా? నిన్ను వదిలే ఇట్లా వదిలించుకుంటున్నానే. నేను దూకేస్తున్నాను. నువ్వు అప్పారావు కడుపున చీల్చుకుంటూ మళ్ళీ పుడతావు. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రామాలో స్పీడు. నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే. దాన్ని మామూలుగా మీరు ఖూనీ చేసి హోలీ ఆడలేదు ఈ రోజు. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్, ఎందుకంటే లిటరల్లీ సార్ మీరు చైర్ నుంచి కింద పడిపోతారు అనిపించింది. యు ఆర్ ఇన్ స్ప్లిట్స్. సో లెట్స్ స్టార్ట్ విత్ యు సార్. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అలా షారుఖ్ ఖాన్ వాయించుంటే గిటార్ అలా చేయిస్తాడు. ఆ అమ్మాయి అలా నాకు రాజు వచ్చి ఆ బ్యూటిఫుల్ విజువల్ ఒక అందమైన ఫీల్ ని నాశనం చేశాడు. రాజు వచ్చి ఎత్తుకొని అది చంపేశావు, అది ఎరగొట్టేసావు. నాన్ స్టాప్ కామెడీ అండ్ లాస్ట్ లో ఫినిషింగ్ కూడా అప్పారావు తీర్చుకుంటూ పడక అప్పారావు పోతే సార్.
భలే చేసాం. డైలాగ్ పంచెస్ మీద అంటే దెర్ ఇస్ ఎ స్టోరీ బిహైండ్ ఇట్. ఎంత వెళ్తున్నా దానికన్నా మించి డైలాగులతోటి మెస్మరైజ్ చేసాం. వెరీ గుడ్ ఆది అండ్ రాజు, సూపర్. రోజా గారు నేనైతే నవ్వలేక పొట్టబట్టేసుకున్నాను అసలు. ఆదికి గణపతి మాస్టర్ ని, రాజుని, మన శాంతి స్వరూపం చూస్తే డైలాగులు అలా పుట్టుకొచ్చేస్తున్నాయి. కొండ మీద కోతెక్కి ఆడుకున్నట్టుందా? బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్ సాంగ్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ లో అప్పారావు కడుపులో చీల్చుకు పుట్టాలని చెప్పేంత వరకు ప్రతి డైలాగ్ పేలింది. ఎక్స్ట్రాడినరీగా ఉంది. సూపర్.